కల్తీ నెయ్యి కేసులో విచారణ కమిషన్ వేసింది ఏపీ సర్కార్. సిట్ నివేదిక పరిశీలించి నిందితులను తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. తిరుమలను టీడీపీ రాజకీయ పావుగా వాడుతుందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఇక లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ తేల్చిందన్నారు. ఈ విషయంలో తప్పును కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతిలో మంత్రివర్గ సమావేశంలో కల్తీ అంశంపై చర్చించి కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. సిట్ విచారణ, ఛార్జ్ షీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. కల్తీ లడ్డూ వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూసాయన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. గతంలోనే తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా వైసీపీ పాలకులు మౌనంగా ఉన్నారన్నారు. నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. కేబినెట్ భేటీ నిర్ణయాలపై మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు పయ్యావుల. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ప్రయత్నం తప్ప రాజకీయ కోణం లేదని చెప్పారు. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆ రోజు సమాజం నివ్వెరపోయింది. తిరుమలను టీడీపీ రాజకీయ పావుగా వాడుకోవడం బాధాకరమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారన్నారు. నెయ్యిలో జంతుకొవ్వు లేదని సీబీఐ సిట్ విచారణలో తేలినా కావాలని ప్రత్యేక విచారణ చేయించడం హాస్యాస్పదమన్నారు. 2018లోనే అప్పటి ప్రభుత్వ హయాంలోనే తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపించారు భూమన. దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి, మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? సీఎం చంద్రబాబు తిరుమల కల్తీ నెయ్యి కేసు నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించారన్నారు వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం. లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్ షీట్లో ప్రస్తావించిందని, దానిని దృష్టి మళ్లించేందుకే అంబటి ఇంటిపై దాడి చేయించారన్నారు. మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన అరాజకం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. పార్టీ నేతలతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుతో ములాఖత్ అయ్యారు ముద్రగడ. ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలవుతున్నారని చెప్పారు. వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పని కాదు. కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమను ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. ఇక రేపు గుంటూరు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు కార్యాలయాన్ని, నివాసాన్ని పరిశీలించనున్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.